లేకపోతే కనుక ఇంకెక్కడ ఉంటారు వీళ్ళు? ఎదురుగుండా పరిగెత్తుకుని వెళ్తే అక్కడ ఇది అట్లాగా సామాన్లు కొట్టుకుపోయినాయి, బట్టలు కొట్టుకుపోయినాయి. ఇవన్నీ అట్లీస్ట్ 10-15 వేలు ఖర్చు తక్కువ ఎవరికి అవ్వదు. ₹1,00,000 దాకా నష్టపోయినట్టే. టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటి అంటే పేదవాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉన్నాయంటే ఉన్నాయి ఇప్పుడు చాలా మంది. మొన్న ఈ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన పథకాలతో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, లేదా కూలర్లు ఉన్నాయి. ఇవన్నీ పోయినాయి. అట్లీస్ట్ వాళ్ళకి ఒక 10-15 వేల రూపాయలు లేకపోతే ఇవాళకి వాళ్ళ సర్వైవ్ ఒంటి మీద బట్టలు వాళ్ళ ఎట్లా ఎంత చీప్ గా తీసినా ₹1000 తక్కువ లేదు కదా. ఏదైనా సరే చుడీదార్ తీసుకున్నా ₹1000 తక్కువ లేదు. ఏ శారీనో కొనుక్కుంటే గనక దానికి అవన్నీ కుట్టించుకోవడం ఇదంతా కలిపితే ₹2,000 అయిపోతుంది. అవి అసలు సమస్య. ఇప్పుడు వాళ్ళందరినీ వెంటాడుతున్నటువంటి సమస్య ఇవాళకి వాళ్ళు రేపు ఎట్లా అన్నటువంటిది. అందులో 4-5 రోజుల నుంచి ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఉండేది రోజు కూలీలు, ఆటోలు తోలేవాళ్ళు, రోజు కూలీలు. ఇప్పుడు ఆటోలు పనిచేయవు, క్యాబులు పనిచేయవు, క్యాబులు నడిపేవాళ్ళు అందరూ ఆ ఏరియాలోనే ఎక్కువ ఉంటారు మనకి. వాళ్ళందరి పరిస్థితి ఏంటి, రేపటికి ఏంటి అనేది ఎత్తుక్కోవాలి. తిండికి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి 10 కిలోలు వెయ్యినిది అది. కానీ అసలు సమస్య ఇవవుతాయి వీటిట్లో. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ వ్యవహారానికి ముగింపు ఎక్కడ ఉంది. దీనికి ఇదిగో మీకు 25,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అని చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. కరెంట్ బిల్లు వచ్చే నెలలో గడుదురు కానీ అంటే నువ్వు బాకీ పెట్టేస్తున్నావు నా చేత, అంటే అప్పు ఇస్తున్నారు. అది ఒక రకంగా ఇప్పుడు బ్యాంక్ ఈఎంఐలు ఒక 3 ఈఎంఐలు మనం కట్టకపోతే వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ వచ్చి 30,000 కట్టాలనుకోండి, 3 90, దానికి ఫైన్ తో కలిపి ₹1,00,000 మనకి టాప్అప్ లోన్ ఇస్తాడు. ఇచ్చేసి దాన్ని జమ వేసేసుకొని ఆ ₹1,00,000 మన ప్రిన్సిపల్ అమౌంట్ కి యాడ్ చేస్తాడు. ఇప్పుడు కరెంట్ బిల్ లో కూడా ఆ డౌట్స్ రేజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా మంది. వీళ్ళకి యూజర్ ఛార్జెస్ ఉంటాయి, 2 నెలల యూనిట్లు పెరిగిపోతే ఆ యూజర్ ఛార్జెస్ పెరిగిపోయి టారిఫ్ పెరిగిపోతే ఇప్పుడు కట్టాల్సింది 300 అయితే రేపు పొద్దున 1,000-1,500 కట్టాలి. అది భారం అవుదా, అది ఉపశమనమా లేదంటే భారం పెంచుతున్నారు? అది చెప్పాలి, స్పష్టత ఇవ్వాలి చంద్రబాబు. నెంబర్ 1. రెండోది ఏంటంటే 1 నెల వరకు ఈ నెల బిల్లులు మీరు కట్టద్దులే అని చెప్తే ఆయన్ని కంప్లీట్ రద్దు చేస్తే అది హ్యాపీ. అది ఆయన చెప్పగలిగితే అద్భుతంగా ఉంటది. మరి చెప్తారా? ఎందుకంటే అప్పుడు ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలి, ఇస్తుందా? అట్ట ఇచ్చేటట్టయితే ఇప్పటికే డబ్బులు బోల్డ్ అంత ఇవ్వాలి. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. కానీ ఇందులో కూడా ఏమన్నా పరిహారంలో టారిఫ్లు ఏమన్నా అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఆ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లతో మాకు